గురుగారు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ శ్రావణ మాసం కార్తీక మాసం జనరల్గా ఇప్పుడు పెళ్ళిళ్ళు అనగానే ఎంత చదువుకున్న వాళ్ళన్నా సైన్స్ ఎంత డెవలప్ అయిన వాళ్ళన్నా జాతకాల మీద ఆధారపడుతున్నారండి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు. పెళ్లి చేయగానే కుజుదోషం అని వినగానే మాత్రం ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు. ఇంకా కుజుదోషం అనగానే ఇంకా చెప్పాలంటే పక్కన పెట్టేస్తున్నారు. ఇంకా అది నిజంగా కుజుదోషానికి అంత భయపడాలా అండి? అసలు కుజుదోషం ఉంటే పెళ్ళిళ్ళు లేట్ అవ్వడం, తర్వాత విడాకులు అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయా? ఇది అపప్రద మాత్రమేనమ్మా. కుజుడు మంగళకరుడు. మంగళ అలా పెడితే కుజు శుభకరం. మంగళ అంటే అశుభం. తెలుగు భాషలో అది ప్రాధాన్యత. రెండోది మంగళో భూమిపుత్రశ్చ రుణహర్త ధనప్రద స్థిరాసనో మహాకాయో సర్వకామ్య ఫలప్రదం లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకర ధరాత్మజ కుజో భూమో భూమిదో భూమినందన అని శ్లోకం ఉంది. కుజుడు ఐశ్వర్యకారకుడు, ధనకారకుడు. ధనమూలమిదం జగత్తు, భార్యామూలమిదం గృహం, ధనమూలమిదం జగత్తు. ఒక స్త్రీ ఇంట్లో ఉంటే గృహం అభివృద్ధి పొందుతుంది, డబ్బులుంటే సమస్తమైనటువంటి శుభాలు పొందుతాడు. కుజుడే లేకపోతే అసలు జ్యోతిష శాస్త్రమే పనికిరాదు. కుజుడు అంత గొప్ప దైవం. ఆ దశ మంగారకో నాస్తి జాతకం కిం ప్రయోజనం అన్నాడు. 10వ స్థానంలో లగ్నాత్తు 10వ స్థానంలో కుజుడు లేకపోతే జాతకం ఎందుకు పనికిరాదని కూడా చెప్పారు. రెండోది స్త్రీలకి కుజుడు గొప్ప యోగ ప్రదాత. కుజుదోషం అంటారు. దీనికి కూడా కేంద్ర కోణాల్లోని ఇందాక మనం చెప్పుకున్నాం. ఒక విధంగా మనం ఒకసారి ఒక ఎపిసోడ్లో శని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కుజుడు గురించి చెప్పుకోవాలి. కుజుడు కర్కాటకంలోని సింహలగ్నానికి కూడా గొప్ప మేలు చేస్తాడు. ఎందుకంటే కేంద్ర కోణాధిపతి. తర్వాత వృశ్చిక రాశిలో స్వక్షేత్రాధిపతి, అక్కడ మేలు చేస్తాడు. ఉన్నది 15 రోజులు ఉంటాడు కుజుడు ఒక రాశిలో. మేష వృశ్చికయోర్భవం, మేషరాశిలో 15 రోజులు గొప్ప మేలు చేస్తాడు. ఎన్ని కర్కాటకం ఒకటి సింహం కేంద్ర కోణాధిపతి, మేష వృశ్చిక స్వక్షేత్రాధిపతి. కాబట్టి ఆ రెండింటికి 4 అయిపోయాయి. ఇక్కడ అయిపోయిన తర్వాత మకరం ఉచ్చస్థానం, అక్కడ మేలు చేస్తాడు 5. ఇకపోతే కోదండ మేనాలు గురుంతరగ క్షేత్రాలు ధనస్సోటి మేనం ఒకటి ఉంటుంది. అక్కడ ఉండి కుజుడు ఉన్నట్టయితే అక్కడ మేలు చేస్తాడు. గురుస్థితి మిత్రక్షేత్రంలో ఉన్న అంటే గురుడు మిత్రక్షేత్రంలో ఉన్న కేంద్ర కోణాధిపత్యం పట్టిన స్వక్షేత్రంలో ఉన్న ఈ కుజుడు గొప్ప యోగాన్ని చేస్తాడు. లగ్నాత్ 8వ స్థానంలో వస్తే అష్టమ కుజుడు, సప్తమ కుజుడు, షష్ఠ కుజుడు, 3, 6, 11, 3, 6, 11లోని ఎక్కడైనా కుజుడు ఉన్నట్టయితే మహదైశ్వర్యవంతుడు అవుతాడు. అనకూడదు కానీ ఎప్పుడు చిరిగిపోయిన లాటరీ ముక్క కూడా తీసేటప్పుడు బాబు కబురు వస్తుంది. రే బాబు నీకు 15 కోట్లు లాభం, ఒక లాటరీ టికెట్ ఎప్పుడో కొన్నావు నువ్వు, నీకు 15 కోట్లు వచ్చాయని చెప్తాడు. అంటే ఉదాహరణకి అంత గొప్ప దైవం కుజుడు. కాబట్టి కుజుడికి ఒక స్త్రీ మీద కుజునితోలక ప్రభావం ఉందన్న మాట మాత్రం అపప్రద. జ్యోతిష శాస్త్రం తెలిసిన వాళ్ళు, క్షుణ్ణంగా పరిశీలించిన వాళ్ళు, కుజుదోషం ఉందని చెప్పేసి ఒక అమ్మాయికి అల్లరపెట్టి జీవితంలో అమ్మాయికి పెళ్లి కాకుండా చేయడం అన్నది మాత్రం మహాద్రోహం కింద వస్తుంది. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ కుజుదోషం ఎప్పుడుంది? 8వ స్థానంలో కుజుడు ఎక్కడ ఉండకుండా మానేస్తాడు, ఎవరికి ఉండకుండా మానేస్తాడు? అది సంచారం, అది అగ్రహ సంచారాలు ఉంటుంది తప్పనిసరిగా. ఉండేటప్పుడు దానికి తగిన పరిష్కారాలు ఏవో పూజలు పునస్కారాలు చేసి అక్కడికి మనశ్శాంతి కల్పించి అలాంటి దోషమే ఉండేటువంటి అబ్బాయికి ఇచ్చి వివాహం చేసేటప్పుడు మాత్రం గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతారు. కుజుదోషం అనే మాట మాత్రం ఎవరు పెట్టారో తెలియదు, కానీ ఒక అజ్ఞానమైనటువంటి వాతావరణం తప్ప కుజుదోషం అనేది లేదు అని పక్కా నుంచి పండితులే, పంచాంగ శ్రవణలు చాలామంది పండితులే చెప్పారు. మన సొంతంగా మనం ఆలోచించి చెప్పవలసిన విషయం కాదు. ఎందుకంటే దానికి తగిన మంత్రాలు ఉన్నాయి, దానికి విశ్లేషణలు ఉన్నాయి. అది పూర్వంగా మనం సుముఖంగా చక్కగా పరిశీలించినట్లయితే కుజుడు ఎక్కడ కూడా ఆడపిల్లకి అల్లరిపెట్టి కుజు దోషాన్ని ప్రసాదించేటువంటి వాతావరణం మాత్రం ఉండదు. అన్నిటికంటే 2.5 రోజుల్లో గొప్ప యోగాన్ని, గొప్ప దుర్యోగాన్ని ప్రసాదించే ఏకైక దైవం చంద్రుడు. చంద్రమా మనసో జాత. చంద్రుడు బాగులేకపోతే సమస్తం నశించిపోతుంది మనిషి. కాబట్టి నవగ్రహాల్లో చంద్రునికి ఎంత అపకారో కుజుడు అంత శుభకారి. అది గుర్తుంచుకోవాలి. కుజుదోషం అనేది లేదు, అది గమనించాలి. ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా మీ దగ్గర నెంబర్ ఉంటుంది కాబట్టి ఒకసారి మాట్లాడమని చెప్పండి. కొన్ని నేను రాసిన జాతకాల్లో చాలా వరకు కూడా భగవంతుడి దయ వల్ల చాలామంది పిల్లాపాపలతో అభివృద్ధి పొంది చక్కగా జీవనం కొనసాగిస్తున్నారు, చక్కగా వైవాహిక జీవితం నడిపిస్తున్నారు. కాబట్టి రక్తకారకుడు. ఆడపిల్లకి సంతానం కలగాలనే కుజుడే, తర్వాత ఏమో ఒక వివాహం అవ్వాలనే కుజుడే. కాబట్టి కుజుదోషం అనేది మాత్రం అపప్రద అని మాత్రం విశ్వాసంగా చూడాలి. కాబట్టి కుజుడికి ఏ విధంగా పరిష్కారం ఉంటుందో వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత అవి చిన్న చిన్న రెమెడీలు, పరిష్కారం లేదు, మనశ్శాంతి కోసం అవి చేసినట్లయితే తప్పకుండా ఈశ్వరారాధన చేసినట్లయితే తప్పకుండా ఆ దోషం అనేది మాత్రం ఉండదు. దోషం అని నేను అన్ను, ఆ భయం పోగొడతాను అంతే. ఎక్కడ కుజు దోషం లేదు, దోషం అని నేను కూడా ప్రయోగించను.
కుజుడు దోషకారి కాడు. సంతోషంగా. సంతోషం. సౌభాగ్యవతి.